ఎలక్ట్రానిక్సులు దిగ్గజం, ప్రపంచానికి తలమానికం. ఎస్ రావు గారితో పునీతం, ఈసీఐఎల్ పునరంకితం. లోక కళ్యాణానికి అణుపాటవం, ప్రజల అవసరాలకు అణు విద్యుత్తు. కైగా కల్పకం, రాప్సు మాప్సు తారాపూర్ అయ్యాయి ప్రజలకు అంకితం. ప్రాణప్రదమైన కంట్రోల్ సిస్టమ్స్ ఈసీఐఎల్ తో అమరి, స్వావలంబన దిశలో సాగి నిలిచింది జాతి మకుటంగా. యుద్ధంలో సైనికులకు అండగా సాంకేతిక పరిజ్ఞానంతో మలిచిన ఆయుధ సంపత్తిని వీర జవానులకు అందించి విజయాలకు వారధిగా ప్రత్యేక విభాగాలతో పునీతమైందిగా. దేశానికి తొలి టీవీని చూపినా, ఆరంభంలో మొదటి కంప్యూటర్, అనుసంధాన పరికరాలు, ప్యానల్లు, అంతరిక్షాన్ని, ఆకాశంలో విహంగాలను శోధించి పరికించే వ్యవస్థీకృత యాంటెన్నాలను. కమ్యూనికేషన్ పరికరాలు, సాధనాలు, ఎయిర్పోర్టులలో ఎక్స్రే భాగేజీ యంత్రాలు, వైద్యానికి ఆధునిక యంత్రాలు పరికరాలు, పార్లమెంట్ అసెంబ్లీలకు రక్షణ వలయాలు, ప్రజాస్వామ్యానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు. విద్యాబోధనలలో నూతన వరవడులు, సామాన్యులకు ఆధునిక సేవలు, స్వావలంబనతో అందించిన దిగ్గజం అవనిలో మణిరత్నం ఈసీఐఎల్ పునీతం. బిగ్ బ్యాంగ్ పరిశోధనలకైనా, అంటార్కిటికాలు పరిశోధనలు, అంతరిక్ష ప్రయోగాలకైనా, అణు విద్యుత్ కంట్రోల్లకైనా, కాంపోనెంటులు, కమ్యూనికేషన్లు, సైనిక అవసరాలు, సామాన్యుల సౌకర్యాలు, పాలనాదక్షత, ప్రజారోగ్యానికి, విద్యావసరాలు, వ్యవసాయ రంగానికి నూతన ఒరవడినిచ్చింది ఈసీఐఎల్. ఎస్ రావు గారి స్ఫూర్తితో ఈసీఐ ప్రతి అడుగు ముందడుగు వేస్తుంది.